మొత్తం ప్రపంచానికే మాతృమూర్తిగా నిలిచింది మన భారతదేశం. భారతమాత, భూమాత, గంగమ్మ, కృష్ణమ్మ ఇలా ప్రతి చోట మాతృత్వాన్ని చూసుకుంటాం. మన భారతీయ సంస్కృతిలో ఆడజన్మకు గల ప్రాశస్త్యం గొప్పదైనది. ప్రపంచంలో అన్నిటిలో కన్నా మాతృత్వం చాలా గొప్పదైనది. అమ్మ సృష్టికి మూలం అమ్మ, అనురాగానికి రూపం అమ్మ, ఆశలకు రూపం అమ్మ, మంచితనం పరిమళిస్తే అమ్మ, ప్రేమకు మారుపేరే అమ్మ, దేవుడికి ప్రతిరూపం అమ్మ. అటువంటి మాతృత్వానికి మూలం స్త్రీ. మహిళలు కేవలం కోవెలకే అంకితం, అంతఃపురాలకు మాత్రమే అంకితం అన్న రోజులలోనే ఓరుగల్లు సామ్రాజ్యాన్ని ఏలుకుంది రాణి రుద్రమదేవి. వరకట్నం, సజీవ దహనం వంటి దురాచారాలు ప్రభావితమై ఉన్న కాలంలోనే తమ దేశ స్వాతంత్ర పోరాటంలో తమదైన సత్తా చాటి నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచారు సరోజినీ నాయుడు. యావత్ భారతదేశం చూసుకొని గర్వపడే విధంగా మన త్రివర్ణ పతాకాన్ని రంగుల రూపు దాల్చినది మేడం బికాజీ కామా. మన భారతీయ పతాకాన్ని ఇతర దేశాలలో ఎగరవేసిన తొలి మహిళగా ఆవిడ పేరుగాంచారు. స్వాతంత్ర పోరాటంలో జైలు ఖైదునకు కూడా తలవంచని ధైర్యవంతురాలు, భారత తొలి మహిళా యుఎన్ జనరల్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పండిట్. భారత మహిళా ఉనికిని అంతరిక్షంలోనూ చాటింది కల్పనా చావ్లా. తమ మేధాశక్తితో యావత్ భారతదేశాన్ని అబ్బురపరిచారు గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి మరియు హ్యూమన్ కంప్యూటర్గా పేరుగాంచిన శకుంతలాదేవి. సమాజ రక్షణలోనూ మహిళలు తమదైన సత్తా చాటగలరని నిరూపించారు తొలి మహిళా ఐఏఎస్ అధికారిని కిరణ్ బేడి, తొలి ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ, తొలి రాష్ట్రపతిగా ప్రతిభా దేవిసింగ్ పటేల్, రాజ్యాంగ చరిత్రలోనూ తొలిసారిగా అసెంబ్లీ స్పీకర్గా మీరా కుమారి. ఇలా అవి ఇవి అని కాక అన్ని వర్గాలలో తమదైన సత్తా చాటారు మహిళలు. ఇలా ఆడా మగ అన్న భేదం లేకుండా అభివృద్ధి చెందుతున్న రోజులలోనూ స్త్రీలకు భద్రత కరువైన తరుణం. ఎన్నో సాంకేతిక పరిజ్ఞానాలు మరియు సమాజాభివృద్ధి జరిగినను మన సమాజంలో ఆడపిల్లలపై తరగని శిశు హత్యలు, ఆగని అత్యాచారాలు సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయి. 16 డిసెంబర్ 2012 భారత రాజధాని నడివీధుల్లో అర్ధరాత్రి జరిగిన ఓ ఘోరమైన సంఘటన యావత్ భారతదేశాన్ని కుదిపివేసింది. డిసెంబర్ 2012 ఒక అర్ధరాత్రి దేశ రాజధానిలో ఒక దారుణం జరిగింది. అది యావత్ భారతదేశాన్ని కదిలించింది. వేలాది మంది ప్రజలు దాన్ని వ్యతిరేకించారు, న్యాయం కోసం పోరాడారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న అమ్మాయికి న్యాయం జరగాలని ప్రజలందరూ కలిసి పోరాటం సాగిస్తున్నారు. మీరు హాస్పిటల్లో ఉన్నారని తెలుసు, మీ పేరు కూడా మాకు తెలియదు, కానీ మీకోసం మేమందరం మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాం. ఆ అమ్మాయి పేరు, జాతి, మతం ఏ వివరాలు తెలియవు. కానీ కోట్ల మంది ప్రజలకి ఆమె ఒక తల్లిగా, చెల్లిగా, కూతురిగా కనిపించింది. ఆమె కోసం అందరూ బాధపడ్డారు. మొదట ఢిల్లీలో, తరువాత ఇతర రాష్ట్రాల్లో, గ్రామాల్లో స్త్రీలకు జరిగే ఇలాంటి అన్యాయాలను వ్యతిరేకిస్తూ పోరాటం సాగించారు. ఈ రాజ్యాంగాన్ని తిరగరాస్తేనే అన్ని సక్రమంగా ఉంటాయి. లోపల ఉన్న వాళ్ళకి వినిపించేలా చెప్తున్నాం. నేటి యువత నిద్రపోవడం లేదు, మేల్కునే ఉంది. యువకులు, స్త్రీలు, పెద్దవాళ్లు, తల్లులు పోలీసుల చేత దెబ్బలు తిన్నారు, తరిమి కొట్టబడ్డారు. కానీ ఎవ్వరూ కూడా వెనుదిరగలేదు. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలని పోరాటం సాగించారు. వాళ్ల పోరాటం విజయం సాధించింది. నేరస్తులు ఖైదు చేయబడ్డారు. కానీ నిర్భయ ప్రాణాల్ని కాపాడలేకపోయారు. ఈ పోరాటం ఒక నమ్మకాన్ని కలిగించింది. ఆ నమ్మకం శాశ్వతంగా నిలిచి ఉంటుంది. నిర్భయ మరణం మన భారతదేశానికి కనువిప్పు కలిగిస్తుందా? ఇలా ప్రతిరోజు ఆడవాళ్లపై అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. భారతదేశంలో నివసించే స్త్రీలకు కనీస రక్షణ కూడా లభించడం లేదు. మన దేశంలో ప్రస్తుతం స్త్రీలపై వివక్షత వారి పుట్టుక నుంచే మొదలవుతుంది. స్త్రీలలో మాతృత్వాన్ని చూసుకునే సంస్కృతి గల మన భారతదేశంలో ఆడ శిశువుల హత్యలకు పాల్పడడం దురదృష్టకరం. ఇదే సెన్సస్ రిపోర్ట్. ప్రతి 10 సంవత్సరాలకి ఇది వస్తుంది. ఇందులో మీకే తెలుస్తుంది, ప్రతి సంవత్సరం మగపిల్లలతో పోలిస్తే ఆడపిల్లల సంఖ్య తగ్గుతూ వస్తుంది. ప్రతి 1000 మంది అబ్బాయిలకు ఉన్నది కేవలం 914 ఆడవారు మాత్రమే. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే
దాదాపు 3-4 ఏళ్ల సమయంలో 3 కోట్ల అమ్మాయిల్ని గర్భంలోనే అంతం చేశారు. ఇది మన దేశంలో ఏ ఏ ప్రాంతాల్లో జరుగుతుందో తెలుసుకోండి. ఇదే మన భారతదేశపు మ్యాప్. ఇందులో ఎరుపు రంగున్న ప్రదేశాల్లో మాత్రమే మొట్టమొదటిసారిగా ఈ సమస్య ప్రారంభమైంది. 1981లో ఈ ప్రాంతాల్లో ప్రారంభమైంది. తర్వాత 1991లో వ్యాపించి మిగతా ప్రదేశాలకు చేరుకుంది. ఇది 2001లో. ఇక ఇప్పుడు 2011లో మన భారతమాత పూర్తిగా ఆడపిల్లల రక్తంతో తడిసిపోయింది. ఇలా ఎక్కువగా ఎక్కడ జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. గ్రామాల్లో ఎక్కువగా జరుగుతుంది. Mostly happens in the villages where people are still illiterates. ఖచ్చితంగా గ్రామాల్లోనే జరుగుతుంది. ఎందుకంటే నగరాల్లో ఉండేవారు ఎడ్యుకేటెడ్ కాబట్టి. సాధారణంగా పేదవాళ్లే ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు. ఆదాయం తక్కువగా ఉన్న కొంతమంది ఇలాంటి పనులన్నీ చేస్తుంటారు. The low class people. పూర్ ఫ్యామిలీలో చదువులేని వాళ్లే. ఎక్కువ మంది అనుకునేది ఏంటంటే ఈ సమస్య నగరంలో కంటే గ్రామాల్లో ఎక్కువని. పేద మరియు చదువుకున్న వారే దీనికి కారణమట. కానీ నిజాలు వేరు. ఆడ శిశువుల హత్యలు చిన్న చిన్న గ్రామాల్లో కాదు, ఢిల్లీ, ముంబై, చండీగఢ్ వంటి పెద్ద పెద్ద నగరాల్లో ప్రారంభమైంది. ఈ ప్రాంతంలో కూడా పేదవాళ్లలో కాదు, గొప్పవారి కుటుంబాల్లోనే ఇది జరుగుతుంది. చదువు లేని వారు కాదు, బాగా చదువుకున్న వారే దీన్ని ప్రారంభించారు. 1981వ సంవత్సరంలో మొదలైన శిశు హత్యలు ఇప్పటికీ తగ్గని తరుణం. స్త్రీలే రాజ్యాలు ఏలుతున్న రోజులలోనూ తగ్గని అవివేకం. ఆడపిల్ల అని తెలిసిన వెంటనే చీకటి గడుపులు చీల్చుకొని రాకముందే చిదిమేస్తున్నారు. ఎందుకిలా జరుగుతుంది? కేవలం అవిద్య, నిరక్షరాస్యత దీనికి కారణాలు కాదు. ప్రజలలో లోతుగా ఆడపిల్లల పట్ల కూరుకుపోయిన అవివేకం. రండి, కదలి రండి, అత్యాచారాలు అరికట్టుటకు మరియు స్త్రీ శిశు హత్యలకు నివారించుటకు. ఇప్పుడు పేర్కొన్న అవాంతరాలను అధిగమించేందుకు నేటి యువతరం మేల్కోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. స్త్రీల ఎదుగుదల కోసం పురుషులు నడుము బిగించాలి. స్త్రీలకు ప్రభుత్వం రక్షణ కల్పిస్తుందని భరోసా ఇవ్వాలి. ప్రతి వ్యక్తి స్త్రీలను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను మేళవించిన వాతావరణంలో పెరిగేలా తోడ్పాటును అందించాలి. అలాగే ప్రతి పౌరుడు స్త్రీని తోబుట్టుగా, మాతృమూర్తిగా భావించి వారి శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమించాలి.